ప్రభు మీతో ఉండనుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 14వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు, 22 నుంచి 26 వచనాలు. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట పాస్కా భోజనము సిద్ధపరపకోరుచున్నాము అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పండు, అచ్చట కడవతో నీటిని తీసుకుని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతను వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంట యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనం భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పాను. 22వ వచనం. వారు చూచుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అని. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని త్రాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలివ కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆదివారం, ఒక గొప్ప పండుగ. ఏం పండుగ అది? పోయిన ఆదివారం ఏం పండుగ? పోయిన ఆదివారం ఏం పండుగ? వచ్చారుగా, మీరు గుడికి వచ్చారు కదా. ఏం పండుగ పోయిన ఆదివారం? అమ్మా వచ్చారుగా, మీరు అందరూ వచ్చారు కదా. మర్చిపోయారా? త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. అంతకుముందే పండుగ మోక్షారోహణ పండుగ. అంతకుముందు ఏం పండుగ? అంతకుముందు ఏం పండుగమ్మా? పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు పండుగ. కాబట్టి మనం ప్రతి ఆదివారం కూడా బోధించినటువంటి వాక్యాలను, పండుగలను మనం జ్ఞాపకపరచుకోవాలి. ఈరోజు దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగ. ఏం పండుగ? దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగ. ప్రతి కథోలిక క్రైస్తవునికి బాగా తెలిసినటువంటిది దివ్య సత్ప్రసాదం. దివ్య సత్ప్రసాదము లేనిదే కథోలిక విశ్వాసము లేదు. కాబట్టి మనం పూజలో పాల్గొనినప్పుడు దివ్య సత్ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. అది మనం ఎలా స్వీకరిస్తూ ఉన్నాం? అసలు దివ్య సత్ప్రసాదం అనేది ఏమిటి? అసలు అది మనం ఎందుకు స్వీకరిస్తున్నాం? ఫాదర్ గారు వస్తున్నారు, పూజ చేస్తున్నారు, అలవాటు చొప్పున మనం తీసుకుంటున్నామా, లేక ఆ దివ్య సత్ప్రసాదములో ఏమైనా రహస్యం ఏమన్నా ఉన్నదా? ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగ ఎంతమందికి తెలుసు? ఊరికే అప్పము ద్రాక్షారసాన్ని ఫాదర్ గారు ఇస్తుంటే మనం తీసుకుంటున్నాం. అసలు ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకు తీసుకోవాలి? అందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో మనకి ఎప్పుడైనా తెలుసా? ఈరోజు ఈ యొక్క పండుగ మనకి తెలియజేస్తాము. మొట్టమొదటిగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు
ఐగుప్తుకి బానిసత్వం నుండి విడుదల పొందిన రోజున దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి వారు పాస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేసేవాడు, తన గుమ్మాల యొక్క కమ్మెలకు, నిలువు కమ్మెలకు, అడ్డ కమ్మెలకు రాసేటువంటి వాడు. ఇది పాస్కా పండుగ గుర్తుగా వారు పశువు యొక్క రక్తముతో తన గుమ్మాలని కూడా రాసుకునేవాడు. ఈ కార్యము చేయటం ద్వారా వారికి ఒక విడుదల కలుగుతుందని, ఒక రక్షణ కలుగుతుందని వారు విశ్వసించేటువంటి వారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పాస్కా పండుగను చేసేటువంటి వారు. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకముందే పాస్కా పండుగను చేసేటువంటి వారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కాదు పాస్కా పండుగ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడుదలకు గుర్తుగా వారు పండుగను చేసుకునేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత లూకా శుభవార్త 22వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చదవమది. లూకా శుభవార్త 22వ అధ్యాయము. నేను శ్రమలు అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలేనని ఎంతయో ఆశించుతుని. ప్రభువు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను శ్రమలు అనుభవించడానికి ముందు, శ్రమలు ఎప్పుడు అనుభవిస్తాడు ఆయన? గుడ్ ఫ్రైడే. కాబట్టి శ్రమలు అనుభవించడానికి ముందుగానే నేను మీతో పాస్కా భోజనం చేయాలని నేను ఆశపడుతున్నాను అని ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు. అంటే పాస్కా పండుగకు ముందుగానే ప్రభువు తన శిష్యులతో భుజించాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, అయితే ప్రతి సంవత్సరము కూడా పాస్కా పండుగకి గొర్రె పిల్లను వధించి మాంసమును తినేటువంటి వారు, రక్తాన్ని తీసుకెళ్లి కమ్మెలకు రాసేటువంటి వారు. ఈ పాస్కా పండుగకి యేసుక్రీస్తు ప్రభు ఆశించినటువంటి ఈ పాస్కా పండుగకి గొర్రె పిల్లకు బదులుగా ఎవరు వధించబడుతున్నారు? క్రీస్తు ప్రభు సులువు మీద వధించబడుతున్నారని ప్రభు యొక్క మాటలు మనల్ని జ్ఞాపకపరుస్తూ ఉన్నాయి. 19వ వచనం చదవమా. 22వ వచనం. యేసు ప్రభువు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని త్రుంచి వారి వసగుచు ఇది ఎప్పుడు చెప్తున్నారు? ఈ దివ్య సత్ప్రసాదాన్ని, ఈ భోజనాన్ని యేసు ప్రభు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పుడది? గురువారం నాడు. శుక్రవారం సిలువ వేయబడతారు. గురువారం నాడు శిష్యులందరినీ కూడా పిలిచి దివ్య సత్ప్రసాదాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని ఒక పండుగలాగా కొనియాడటానికి మరుసటి రోజు ఏం జరుగుతుంది? సిలువ వేయబడుతున్నాడు. శ్రమలు, బాధలు వస్తున్నాయి కాబట్టి ఈ తిరుసభ ఈ యొక్క ఆదివారాన్ని ప్రత్యేకంగా కేటాయించి దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగను కొనియాడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు తన చివరి రాత్రి, కడరాత్రి భోజనమును మనకి ఏర్పాటు చేసి స్థాపించారు గురువారం నాడు. కాబట్టి ఈ దివ్య సంస్కారాన్ని స్థాపించి ఆయన ఒక మాట చెప్తున్నాడు శిష్యులకి. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన మరలా నేను వచ్చు వరకు మీరు దీనిని జరుపుచుండవలెను, ఇది నా ఆజ్ఞ అని యేసు ప్రభు శిష్యులకు ఆజ్ఞించాడు. ఎప్పటి వరకు అంటే ఆయన మరలా తిరిగి వచ్చే వరకు కూడా ఈ యొక్క దివ్య సంస్కారాన్ని మనము కొనసాగించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు మన విశ్వాసం అంతా కూడా ఈ దివ్య సంస్కారంతోనే కొనసాగుతుంది. ఒక దివ్య పూజలో మనం పాల్గొనినప్పుడు ఈ దివ్య సంస్కారాన్ని, దివ్య పూజ బలిలో అప్పము, ద్రాక్షారసము, దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాము అంటే అది క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి దివ్య సంస్కారం అని మనం జ్ఞాపకపరచుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు
తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో శరీరము, మరి రక్తము, మాంసములు కలిగినటువంటి ఒక శరీరాన్ని దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చాడు. కాబట్టి తనకి ఇవ్వబడినటువంటి శరీరానికి స్తోత్రాలు చెల్లిస్తూ రొట్టెను త్రుంచి ఇది నా శరీరము అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఒక రొట్టెను మనం విరిచినట్లుగా తన శరీరము విరగగొట్టబడుతుందని ఈ దివ్య ప్రసాద విందు మనకి తెలియజేస్తా ఉంది. ఒక రొట్టెను తీసుకొని ఆయన శిష్యుల దగ్గర త్రుంచుతూ ఉన్నప్పుడు, విరుస్తూ ఉన్నప్పుడు, రొట్టెను ముక్కలుగా విరుస్తూ ఉన్నప్పుడు శిష్యులందరికీ పంచటానికి ఆ రొట్టెను ముక్కలుగా విరుస్తుండడం దాని జ్ఞాపకార్థం ఏంటంటే, ఇదిగో నా శరీరము ఇలా విరగగొట్టబడుతుంది, ఇలా నలగగొట్టబడుతుంది అని ప్రభువు ఈ యొక్క దివ్య ప్రసాదము ద్వారా మనం తెలుసుకున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ప్రతి ప్రాణికి కూడా ఆహారం ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని మనం చూసినట్లయితే 2 రకాలైన ఆహారం మనకి దొరుకుతా ఉంది. ఒకటి శారీరకమైనటువంటి ఆహారము, రెండవది ఆత్మీయమైనటువంటి ఆహారం. మన ఈ శరీరానికి ఆహారం ఎంతో అవసరం. ఈ శరీరానికి ఆహారం ఇవ్వకపోతే, ఆహారము పెట్టకపోతే ఏమవుద్ది? శరీరానికి ఆహారం ఇవ్వకపోతే ఏమవుద్ది? నీరసం వచ్చేస్తుంది. అవునా? కొన్ని రోజులు నీరసం వస్తుంది. తరువాత ఇంకా ఆహారం పెట్టకపోతే ఏమైపోతుంది? శరీరము నశించిపోతుంది, క్షీణించిపోతుంది. అవునా? అలాగే ఆత్మీయమైనటువంటి ఆహారం, ఆత్మకు కూడా ఆహారం అవసరము. ఆ ఆత్మకు నువ్వు ఎప్పుడైతే ఆహారం పెట్టవో ఆ ఆత్మ కూడా ఏమైపోద్ది? క్షీణించిపోదు, నశించిపోదు, అణగారిపోదు, ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి ఈ అంతమయ్యేటువంటి శరీరానికి, శరీరం అయితే అంతమైపోద్ది, ఆత్మకు అంతము లేదు. కాబట్టి అంతమయ్యేటువంటి శరీరానికి ఆహారాన్ని ఇచ్చి మనం ఏ విధంగా శరీరాన్ని బలపరుస్తున్నామో అలాగే ఆత్మకు కూడా మనము ఆహారాన్ని అందించాలి. ఆత్మకు ఆహారం ఏంటంటే ఏంటిది? ఆత్మకు ఆహారం ఏంటమ్మా? ఆత్మకు ఆహారముగా మారినటువంటి క్రీస్తు శరీరం రక్తాలే దివ్య సత్ప్రసాదం అని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క సజీవ దేహమే ఆత్మకు ఆహారం అని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనము. జీవాహారమును నేనే. ఈ జీవాహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే. నీ జీవము లేదా నీ ఆత్మ నిలిచి ఉండాలి అంటే, నీ ఆత్మ అభివృద్ధి చెందాలి అంటే, నీ ఆత్మ ఆరోగ్యముగా ఉండాలి అంటే దానికి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని అందించాలి. అది క్రీస్తు యొక్క శరీరము, రక్తమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని, రక్తాన్ని భుజించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో 50వ వచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉంది. చదువు 50వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం ఇది, దీనిని భుజించువాడు మరణింపడు, నిరంతరము జీవించి ఉంటాడు. చూసారా? ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని పానము చేసినటువంటి వ్యక్తి మరణింపడంట. మరణము దేనికి లేదు? ఆత్మకు లేదు. శరీరము నశించిపోతుంది. కాబట్టి ఆత్మ మరణించకుండా ఉన్నటువంటి ఆత్మకు దివ్య సత్ప్రసాదము ఆహారముగా ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ దివ్య సత్ప్రసాదాన్ని తీసుకోవటం వలన జరిగేటువంటి మేలు ఏమిటి అంటే 56వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఏంటా మేలు? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందును. చూసారా? యేసుక్రీస్తు ప్రభు నీలో నివాసం ఉండాలంటే,
దేవుడు నీలో నివాసం ఉండాలి అంటే, నువ్వు దేవుని యందు ఉండాలి అంటే ఏం స్వీకరించాలి? ఆయన యొక్క శరీరమును, రక్తమును నువ్వు స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. నా శరీరమును, నా రక్తమును పానము చేసినటువంటి వాని యందు నేను ఉంటాను, వాని యందు నేనును, నా యందు ఇరుగురు కూడా ఒకరు ఉంటారు. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారమును నేనే. అంటే యేసు సజీవ దేహమే దివ్య సత్ప్రసాదము. దివ్య సత్ప్రసాదం అంటే మనకి ఏదో అప్పమని, ద్రాక్షారసము అని ఉంటాయి. అవి మామూలు అప్పమే, గోధుమ అప్పమే, ద్రాక్షారసమే. అయితే అది దివ్య పూజలోనికి వచ్చిన తర్వాత, పూజలు సమర్పిస్తున్నటువంటి సమయంలో బలిపీఠము దగ్గర అప్పము దేనిగా మారుతుందమ్మా? దేనిగా మారుతుంది? క్రీస్తు యొక్క శరీరముగా మారుతుంది. ద్రాక్షరసము దేనిగా మారుతుంది? ఆయన యొక్క రక్తముగా మారుతుంది. ఈ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తావు. దివ్య పూజలో మనం పాల్గొన్నప్పుడు పూజలో 3 భాగాలు ఉంటాయి. ఏంటది? ఎన్ని భాగాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. పూజలు ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? మొట్టమొదట బలిపీఠము. ఏంటిది? బలిపీఠము. పూజాపీఠంపై దేవునికి బలి అర్పణ చేస్తారు. ఎవరు చేస్తారు అది? తను అభిషేకించుకున్నటువంటి గురువులు బలి అర్పణ చేస్తారు. మొట్టమొదటిది అది. రెండవ భాగం ఏంటంటే దివ్య సాక్షాత్కారం. రెండవ అంశం ఏంటమ్మా? దివ్య సాక్షాత్కారం. అంటే దీన్ని మనం ఏం చేయాలంటే, దేవుడు పరలోకములో ఉంటాడు, భూలోకములో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తను అభిషేకించుకున్నటువంటి గురువు బలిపీఠము వద్ద బలి అర్పణ చేస్తూ దివ్య పూజను ప్రారంభిస్తూ ఉన్నారో, అక్కడ ఆ అర్పణ చేసేటప్పుడు ఆయన ఆకాశము ఎత్తి అప్పమును, ద్రాక్షారసమును ఏం చేస్తున్నారమ్మా? దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అర్పిస్తున్న సమయంలో పరలోకములో నుండి దేవుడు దిగి వచ్చి, ఇదిగో ఈ యొక్క పీఠం మీదకి దిగి వచ్చేటువంటి సమయం, దేవుని సాక్షాత్కార ప్రత్యక్షమయ్యేటువంటి సమయం. అందుకని గురువు ఒక మాట అంటారు. అప్పుడు ఏమంటారు? నడిపూజలో ఉన్నాము, ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్తారు. ఎందుకంటే పరలోకములో నుంచి దేవుడు బలిపీఠం మీదకి దిగి వచ్చేటువంటి సమయం అది. దేవుని సాక్షాత్కారం దిగి వచ్చారు. అందుకనే మనం అందరం కూడా ఆ దిగి వచ్చేటువంటి సమయంలో ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు, దేవుని గురువు ఆహ్వానిస్తూ ఉన్నారు. అప్పమును, ద్రాక్షారసమును పైకెత్తి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ, ఇదిగో నీ శరీరము, ఇదిగో నీ రక్తమని ప్రార్థన చేస్తున్న సమయంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఇదిగో పీఠం మీదకి దిగి వచ్చేటువంటి సమయము. అందరము కూడా పీఠం ఎదుట మోకాళ్ళుని నమస్కరించి దేవుణ్ణి దర్శనము చేసుకునేటువంటి సమయము. అది రెండవ భాగం. మూడవ భాగం ఏంటంటే దివ్య సత్ప్రసాదం అనేది ఒక భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ భోజనము మనందరము కూడా భుజించాలి, భుజిస్తున్నాము. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది, క్రీస్తు ఈ భోజనం దేనికి గుర్తుగా ఉందంటే, క్రీస్తు చనిపోక ముందు శిష్యులతో కూడా అంతిమ భోజనాన్ని చేస్తూ ఉన్నాడు. గురువారం నాడు. ఇక రేపటి నుంచి ప్రభు ఉంటారు కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? భోజనమును చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే దివ్య పూజలో ఈ అప్పము, ద్రాక్షారసాలు మనకి ఒక ఆచారములాగా కాకుండా అది క్రీస్తు యొక్క శరీరం అని, క్రీస్తు యొక్క రక్తమని, దాన్ని మనము క్రీస్తు యొక్క శరీర రక్తాలని మనం భుజిస్తున్నామనేటువంటి విశ్వాసముతో ఈ దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తాము. ఈ దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి పరమ రహస్యము ఈరోజు పండుగ మనకి తెలియజేస్తుంది. ఏమిటి అందులో ఉన్నటువంటి
రహస్యం ఏంటి? నువ్వు స్వీకరిస్తున్నావు కదా, ప్రతి పూజలో కూడా దివ్యస్థ ప్రసాదం నువ్వు స్వీకరిస్తున్నావు కదా, ఏమిటి ఇందులో ఉన్న రహస్యం ఏంటి? ఇది మన విశ్వాసాన్ని ఏం చేస్తామా? బలపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. దివ్యస్థ ప్రసాదం అంటే క్రీస్తుని శరీరం అని, ద్రాక్షారసం అంటే క్రీస్తు యొక్క రక్తమని మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదే దివ్యస్థ ప్రసాదం యొక్క పరమ రహస్యం. ఇది సాధారణమైనటువంటి అప్పము కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అందులో నివాసం చేస్తున్నారని నువ్వు విశ్వసించాలి. విశ్వసిస్తున్నావా? ఎందుకనంటే ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతా ఉంది. కాబట్టి వాక్యాలు మనం చూస్తే కుష్ఠవ్యాధి దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు అక్కడ? నువ్వు వెళ్ళి అర్చకులకు కనిపించు అన్నాడు. ఆయన నోటి నుంచి మాట అక్కడ స్వస్థత జరిగిందా లేదా? జరిగింది. ఈ నీటిని బాణంలో పోయింది అన్నాడు. నోటి నుంచి ఒక మాట వచ్చింది, అది ద్రాక్షరసంగా మారిందా లేదా? మారింది. పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను వస్తే, ఏ తుఫాను ఆగు అని గద్దించినప్పుడు ఆ తుఫాను ఆగిందా లేదా? ఆగింది. అనేక మంది వ్యాధికి చనిపోయినటువంటి లాజరును, ఏ లాజరు తిరిగి లే అన్నప్పుడు లేచాడా లేదా? లేచాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అనేక మంది ఓట్స్ చేయగల వారి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఓట్స్ చేయంటే చెయ్యి పైకి లెగదు, ఎలాగే ఉంటుంది. అప్పుడు ఆయన యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నీ చేతిని పైకెత్తు అన్నాడు. అప్పుడు వెంటనే ఓట్స్ చేయగలవాడు చేతిని పైకెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. శతాధిపతి ఒక ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మరి బిడ్డకి అస్వస్థతగా ఉంది, నువ్వు ఒక్కడింటి ఒక్క మాట పలికితే నా బిడ్డకి ఇక్కడ స్వస్థత ఉందన్నాడు. పలికాడు. స్వస్థత వచ్చిందా రాలేదా? వచ్చింది. కాబట్టి ఆయన నోటిలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా నెరవేరినప్పుడు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అన్నప్పుడు ఈ అప్పము ద్రాక్షారసము మరి శరీరముగాను రక్తముగాను మారదా? మారుతుందనే విశ్వాసాన్ని పెంపొందుతుంది. కొన్ని సందర్భాల్లో మరి ప్రభువు కొన్ని మాటకున్నటువంటి శక్తిని, జీవాన్ని స్పష్టం చేస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందువలన కడరా భోజన సమయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అంటూ పలికినటువంటి మాటలలో మరి ఆయన శరీరం ఉంది, ఆయన రక్తము ఉందని విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. దివ్య సత్ప్రసాదములో ఉన్నటువంటి రహస్యం అదే. అందుకనే పూజ జరిగేటప్పుడు మనం చాలా శ్రద్ధగా ఉండాలని మనం పూజలో అనేక సార్లు మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన లేఖలో ఒక మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 27వ వచనం. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినినను లేక ఆయన పాత్రల నుండి తాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. చూసారా? దివ్య ప్రసాదం అంటే ఇందులో ఉన్న పరమరహస్యం ఏంటంటే ఇది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము. ఎవడైనా అయోగ్యుడుగా దానిని స్వీకరించినట్లయితే, చూసారా, ఎవడైనా అయోగ్యుడిగా దానిని స్వీకరించినట్లయితే వాడు దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లే, పాపము చేసినట్లేనంట. అందుకనే దివ్య ప్రసాదాన్ని చేసే ముందు పాప సంకీర్తన చేసి పశ్చాత్తాప ప్రార్థన చేసి అప్పుడు దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి.
మనము గబగబా వచ్చేసేసి దివ్య స్వీకరించేస్తే తీసుకుంటే దేవుడు ఏమంటున్నాడు, ఆ పాత్రల నుంచి నా శరీరమును నా రక్తమును పానం అయోగ్యముగా స్వీకరించినటువంటి వాడు పాపము చేసినట్లే. క్రైస్తలో అందుకనే గురువు మరి పూజలో చెప్తా ఉంటారు. ఏమని చెప్తున్నారు? పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మమ్మల్ని స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడుగా మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుక అర్పించటకై ప్రజలము నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలు మీ సముద్రము తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మధారమైన పవిత్రపరచ బ్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడైనటువంటి క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అవునా? అప్పుడు పీఠం వద్ద ఆయన అనేటువంటిది ఇది ఎందుకంటున్నారంటే, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మాట ఎందుకంటున్నారు ఆయన? ఇది ప్రభువు చెప్పినటువంటి మాట, నా ఆజ్ఞ. వారిని గురువులను ఎన్నిక చేసుకున్నారు, శిష్యులందరికీ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా ఆజ్ఞ ప్రకారమే మీరు చేయండి, మీరు వేరే రకంగా చేయకూడదు. నా ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞత అర్పణను నెరవేర్చండి అని క్రీస్తు ప్రభువు దివ్య ప్రసాదాన్ని ఏర్పాటు చేసినప్పుడు శిష్యులకు తెలియచేశాడు. అప్పుడు వారంటారు, వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. గురువు చేసేటువంటి పని ఏం చెప్పారు? గురువు వారు అప్పగింపబడినటువంటి రాత్రి దేవుని ఆజ్ఞ ప్రకారమే గురువులు చేస్తూ ఉన్నారనమాట. కృతజ్ఞతావందనములు చెప్పి తర్వాత ఏం చేశారు? స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. యేసు ప్రభు అన్నటువంటి మాటలు అనమాట. ఏమన్నారు? మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పపంపడి ఉన్న నా శరీరము. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను గురువులు చేస్తూ ఉన్నారు బలిపీఠం దగ్గర. క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎవరి కోసం చేస్తున్నారు? గురువు మనందరి కోసం, మన పాప పరిహార్థమై ఆయన సులువు మీద మరణం పొందాడు. కాబట్టి ఆ అప్పము దేనిగా మారుతుందమ్మా? క్రీస్తు యొక్క శరీరముగా మారుతూ ఉంది. అలాగే తర్వాత అంటారు, ఈ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని ఏం చేయాలి? కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. ఏమన్నారు తర్వాత? మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ ప్రజల కొరకును ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. గురువు పీఠము దగ్గర చెప్పేటువంటిది. గురువు ఎందుకు చెప్తున్నారు ఆ మాటలు? గురువు ఎందుకు చెప్తున్నారు? క్రీస్తు ప్రభు శిష్యులకు బోధించినటువంటి ఇది ఎప్పటి వరకు కొనసాగించమన్నారు? మరలా నేను తిరిగి వచ్చి లోకములకు మరలా తిరిగి వచ్చే వరకు ఈ దివ్య సంస్కారాన్ని మీరు కొనసాగించండి. ఇక్కడ గురువు ఒక సాధనము మాత్రమే. మనకి ఇక్కడ గురువు ఏంటి? మనకి ఒక సాధనము మాత్రమే. ఇక్కడ శరీరము రక్తము ఎక్కడున్నాయి? క్రీస్తు ప్రభువు పరలోకములో ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? భూలోకములో ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరలోకములో ఉన్నటువంటి దేవుడు కిందికి దిగి రావాలంటే కిందికి దింపేటువంటి ఆ బలిపీఠము దగ్గర మనకి మరి దేవునికి మధ్య ఒక వారధి, ఒక సాధనముగా గురువు అక్కడ మనకి బలి అర్పణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ గురువు బలి అర్పణ ద్వారా క్రీస్తు ప్రభువు ఈ యొక్క అప్పము ద్రాక్షారసంలో పీఠం మీదకు వేయించేసి, అదిగో ఆ యొక్క అప్పము అప్పము శరీరముగాను ద్రాక్షారసము రక్తముగాను మారి అది క్రీస్తు శరీర రక్తములు అగుతా ఉన్నాయి. ఇది దివ్య సత్ప్రసాదములో ఉన్నటువంటి పరమ రహస్యం. ఒకసారి ఏం జరిగిందంటే, అంతోని వారు
ప్రార్థన. అంతోని వారి వద్దకు ఒక అవిశ్వాసి వచ్చాడంట. ఒక అవిశ్వాసి వచ్చి, ఏంటి దివ్యస్వ ప్రసాదం అంటున్నావు, అసలు అందులో దేవుడు లేడు, ఉంటే నువ్వు నిరూపించు అని చెప్పి అంతోని వారి దగ్గర ఒక సవాల్ విసిరాడంట. ఎవరో విసిరింది? ఒక అవిశ్వాసి, నమ్మనటువంటి వాడు. అప్పుడు ఆ అంతోని వారు అన్నారంట, ఏమన్నారంట, సరే శాంతముగా ఉండి, ఆయన ప్రశాంతంగా ఉండి ఒక 4-5 రోజుల తర్వాత నువ్వు రా, దేవుడు ఉన్నాడో లేడో నేను నిరూపణ చేస్తాను అని చెప్పాడంట. ఆ తరువాత ఒక 4 రోజులు పోయిన తర్వాత అంతోని వారు పూజలో సమర్పించినటువంటి దివ్య ప్రసాదాన్ని తీసుకుని వచ్చాడంట. అది ఒక వైపున పెట్టారు. ఈ అవిశ్వాసి ఒక 3-4 రోజుల నుంచి బాగా ఆకలిగా ఉన్నటువంటి ఒక గాడిదను తీసుకొని వచ్చాడంట. గాడిదను ఒక పక్కన పెట్టారంట. ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉంది? ఒక 2-3 రోజుల నుంచి ఆకలితో ఉంది. ఒక పక్కన దివ్యస్వ ప్రసాదం ఉంది, ఒక పక్కన గాడిదకి ఏం కావాలి? పచ్చగడ్డి కావాలి, ఆహారం కావాలి. ఈ అంతోని వారు ఏం చేశారంట, పచ్చగడ్డిని తీసుకొచ్చి గాడిద ముందు ఇట్లా పెట్టి ఒక పక్కన దివ్యస్వ ప్రసాదాన్ని పెట్టారంట. పెట్టి ఆయన ప్రార్థన చేసుకుని ఉండొచ్చు. ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే గాడిద ఏం చేయాలి? తన స్వభావాన్ని బట్టి గాడిద ఏం చేయాలి? ఆకలితో ఉన్నటువంటి గాడిద ఏం చేయాలి? ఆ యొక్క గడ్డిని తినాలి. తినకుండా ఆ గాడిద ఏం చేసిందంటమ్మా, 2 కాళ్ళు కూడా మోకరించి, దివ్య సత్ప్రసాదం వైపు 2 కాళ్ళను కూడా మోకరించి తల వంచి నమస్కరించిందంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యమైపోయిందంట. అప్పుడు వెంటనే వారు దేవునిని స్తుతించారంట. దివ్య సత్ప్రసాదములో దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తముగా మారుతని అనేటువంటి విశ్వాసం అనేటువంటిది పరమ రహస్యము దివ్య సత్ప్రసాదంలో ఉందని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. మనం అందుకని దివ్య సత్ప్రసాద ఆరాధన జరిగినప్పుడు ఒక పాట పాడతాం. ఏం పాట అది? శిరమును వాంచోడి వినయము తోడా. ఏమంచాలి? శిరమును వంచాలి. అంతోని వారు అక్కడ చేసినప్పుడు ఆ గాడిద ఏం చేసిందమ్మా, కాళ్లను దివ్య సత్ప్రసాదం వైపు మోకరించి తలను వంచిందంట. చూసారా? దివ్య సత్ప్రసాదానికి నువ్వు తల వంచి వినయ విధేయత కలిగి నమస్కరించి నువ్వు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలని ఈరోజు పండుగ మనకి కొనియాడుతా ఉంది. 2వ రహస్యం ఒకటి ఉంది దివ్య సత్ప్రసాదములో. సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి బలాన్ని ఇస్తుంది. సత్యము అంటే ఏంటమ్మా? నిజం అంటే ఏంటమ్మా? దేవుడు. సత్యం అనగా దేవుడు. నేనే సత్యమును జీవమునై ఉన్నానని ప్రభువు మనకు చెప్పాడు. నేనే సత్యమును. సత్యం అంటే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుని కోసం వెతకాలని ప్రయాసపడతారో వారికి బలాన్ని చేకూరుస్తుందంట దివ్య ప్రసాదం. ఏలియా ప్రయాణం చేశాడు. ఏలియా ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క ప్రవక్తలందరినీ కూడా ఎదిరించినప్పుడు, ఎలిజబెత్ రాణి ఆయన చంపాలనుకున్నప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి నిరూపించినటువంటి ఏలియా నిరూపించిన తరువాత యెజబెల్ రాణి ఏలియాని చంపేయమన్నప్పుడు ఆయన ఒక అరణ్యములో దాక్కున్నాడు. వెళ్ళి అరణ్యములో దాక్కున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈనాటికి నాకు చాలు, నా ప్రాణాలను నువ్వు తీసుకో, నేను మరణిస్తాను అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా, నువ్వు చేయవలసినటువంటి పని ఇంకా ఉంది అని దేవుడు ఆయన మీద కరుణ చూపి దేవదూత ద్వారా ఆయనకి భోజనము, నీరు మరి అద్భుతంగా ఆయనకి అందించినట్లు వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. ఆ భోజనము చేసిన తర్వాత, ఆ నీరు త్రాగిన తర్వాత ఏలియా మరలా 40 దినాలు ప్రయాణం చేశాడు.
40 దినాలు ప్రయాణం చేయటానికి ఆయనకి బలాన్ని చేకూర్చింది. దేవుడు సమకూర్చినటువంటి ఆహారాన్ని భుజించిన తర్వాత 40 దినములు నడిచి ప్రయాణం చేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ప్రభు అంటున్నాడు, భారము చేత అలసి సొలసి ఉన్నటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాననేది ఈ దివ్య ప్రసాదము నుండే. ఈ దివ్య ప్రసాదాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే సత్య అన్వేషణ చేస్తారో, దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని కోసం ఎదురు చూస్తారో వారికి ఈ దివ్య ప్రసాదం అనేది ఒక బలాన్ని చేకూరుస్తుందని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. 5,000 మందికి ఆహారాన్ని పంచినది ఈ దివ్య ప్రసాదమే. కాబట్టి వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఈ నూతన వేదాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే, దేవుడే స్వయముగా ఆహారముగా దిగి వచ్చాడు. అదే దివ్య ప్రసాదం. కాబట్టి దివ్య ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మన విశ్వాసం ఇంకా బలపడాలని ఈరోజు పండుగ మనకి తెలియజేస్తా ఉంది. ఏదో అలవాటు చొప్పున కథోలిక క్రైస్తవులు కదా అని చెప్పి అలవాటు చొప్పున వచ్చేసి మన అప్పం తీసుకుని ఆ ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళిపోయి మనం యథావిధిగా ఉండటం వలన అది పాపము చేసిన వారు అవుతామని ఈరోజు పండుగ మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకా 3వ అంశం మనం ధ్యానం చేసినట్లయితే దివ్య ప్రసాదానికి వ్యతిరేకముగా మనము జీవించినట్లయితే దానికి అపరాధాన్ని మనము చెల్లించాలి. అపరాధాన్ని మనం చెల్లించాలి. అప్పము ద్రాక్షారసాలు క్రీస్తు శరీర రక్తాలు కావు అని అనుకుంటే మనం పాపము చేసినటువంటి వారమే. ప్రభువును మనం ఎదురుగా ఉండి నమ్ముతున్నామంటూ ప్రభువుని మనకి అగౌరవపరచకూడదని ఈ దివ్య ప్రసాదం. నేను ప్రభువుని నమ్ముతున్నా, ప్రభు భక్తురాలను, దేవునికి భయపడుతున్నా అని మనం అన్ని విధాలుగా వేషము భాష అన్నీ మనము చేసుకుని కూడా దివ్య ప్రసాదం వెడల అగౌరవపరిచినట్లయితే మనము పాపము చేసిన వారమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత ఏం చేయాలమ్మా? కొద్దిసేపైనా నీ హృదయంలోకి వేంచేసినటువంటి ఆ ప్రభువుతో నువ్వు గడపాలి. దివ్య ప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. స్వీకరించిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? మోకరించాలి. మోకరించి నాలోకి వేంచేసిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పాపినైన నేను, అపరిశుద్ధుడైన నేను, అపవిత్రుడైనటువంటి నేను అయినప్పటికీ కూడా నా మీద దయలిచ్చి నన్ను క్షమించి నన్ను కరుణించి అయ్యా ఈరోజు నువ్వు నీ శరీరాన్ని రక్తాన్ని నాకు అందించి ఉన్నావు. నీ శరీరము రక్తము నాలోకి, నా రక్తములోనికి, నా శరీరంలోనికి కలిసిపోయి ఉన్నది. నీవు నా యందు వేంచేసి ఉన్నావు అని ప్రభుతో కొంత సమయాన్ని నువ్వు గడపాలి. అలా చేయని పక్షంలో దివ్య సత్ప్రసాదాన్ని నువ్వు అగౌరవపరిచినట్లే. ఈరోజు పండుగ మనకి తెలియదు. ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ప్రార్థించటం, ప్రభు సన్నిధిలో ప్రశాంతముగా గడకపోవటం కూడా పాపమే. దివ్య ప్రసాదం అంటే ఏదో ఆషామాషిగా వచ్చేసి గురువు దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్ళిపోవటం కాదు. మనము ఆ దివ్య సత్ప్రసాదం ఎడల మరి పరిహారము చెల్లించాలి. కాబట్టి దివ్య సత్ప్రసాద ఆధారం జరుపుకునేటప్పుడు పాప సంకీర్తన చేసి యోగ్యముగా దివ్య ప్రసాదము స్వీకరించాలి. పశ్చాత్తాప ప్రార్థన చేసుకుని ఆ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని వాక్యం మనకి తెలియజేస్తారు. ఈ దివ్య ప్రసాదములో పాల్గొనేటప్పుడు మానవునికి తృప్తి కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? ఎలా తృప్తి కలుగుతుంది? దివ్య ప్రసాద విందులో పాల్గొనే వారంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా రూపొందించబడతాం. ఒకే పాత్రలోని క్రీస్తు యొక్క శరీరమును మనందరం కూడా స్వీకరిస్తున్నాం. ఇంకెక్కడన్నా జరుగుద్దా? మనందరము కూడా ఒకే పాత్రలోని ఆహారం ఎక్కడన్నా తింటున్నామా? నువ్వు వేరుగా తింటావు, నువ్వు వేరుగా తింటావు, నువ్వు వేరుగా తింటావు. ఒక్కొక్కరు వేరువేరుగా ఉంటావు. కానీ ఈ ఆరాధనలో పాల్గొనినప్పుడు ఒకే పాత్రలోని క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క రక్తమును అందరము ఒక సోదర కుటుంబముగా మనము దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం అనేటువంటి ఒక తృప్తి. అంటే క్రీస్తు యొక్క శరీర రక్తాలు మనల్ని
ఒక కుటుంబముగా చేరుస్తూ ఉన్నాయి. కాబట్టి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినట్టు భుజించినట్లయితే ప్రతి జీవితము కూడా ఎల్లప్పుడూ కూడా వెలుగుతో నింపబడుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు దివ్య సత్ప్రసాద మహోత్సవ పండుగ, దివ్య సత్ప్రసాద విడాలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని పండుగ మనకి తెలియజేసింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు దివ్య సత్ప్రసాదం ఏం చేస్తున్న యేసు ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేయటానికి మనము సిద్ధపడాలి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా మోకరించండి. దివ్య సత్ప్రసాద చిన్న ప్రార్థన ఒకటి ఉంది, ఆ ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించండి. నేను చెప్పేది మీరందరూ కూడా నాతో పాటు వెనక్కి చెప్పండి. మోకరించండి. అవకాశం వాళ్ళందరూ మోకరించండి. అవకాశం లేని వాడు కుర్చీలో కూర్చుని ప్రార్థన చెప్పండి. ఓ తండ్రి దేవా, నీవే సృష్టికర్తవని, మమ్మల్ని మీకోసము సృష్టించావని విశ్వసిస్తున్నాము. నీ కుమారుని రూపములో మమ్ము సృష్టించావని, ఆయన పవిత్రాత్మ ప్రభావము వలన మరియ తల్లి ద్వారా మాకు నిత్య జీవ మార్గాన్ని, మా రక్షణ సాధనం అయ్యావని విశ్వసిస్తున్నాము. సర్వవ్యాప్తి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మ శక్తి వలన అప్ప ద్రాక్షారసములు మీ కుమారుని రక్త శరీరములుగా మారుతున్నాయని, మా జీవన ప్రయాణములో మా ఆకలి తీరుస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఓ క్రీస్తు ప్రభువా, మీ మానవ జన్మము ఇంకా దివ్య ప్రసాదము ద్వారా మా మధ్య కొనసాగుతుందని, మాలో వెలుగు, జీవం, ప్రేమ, క్షమాపణ, వరము, రక్షణకై తపనను చిగురింపచేస్తున్నావని విశ్వసిస్తున్నాం. పరలోక యాత్రికులను బలహీనతలలోను కష్టాలలోను పోషిస్తున్నావని విశ్వసిస్తున్నాము. పరలోక రాజ్యము చేరుకోవాలని ఆకలిగా ఉన్న వారికి మరియ తల్లి గర్భములో జీవాహారాన్ని తయారు చేశావని విశ్వసిస్తున్నాము. దివ్య సత్ప్రసాదములో వేంచేసి ఉన్న ఓ క్రీస్తు ప్రభువా, అప్ప ద్రాక్షారసములు నిజముగా మీ శరీర రక్తాలు అవుతున్నాయని, వాటిలో మీ సన్నిధి ఉన్నదని విశ్వసిస్తున్నాము. మీ సన్నిధి ద్వారా రక్షణ కార్యము అందరికీ పంచుతూ మీ మందను పచ్చిక బయళ్లలోకి, మంచి జలాలలోనికి నడిపిస్తున్నావని విశ్వసిస్తున్నాము. కడరా భోజన సమయంలో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అన్ని కాలాలకు, యుగాలకు ఒక్కసారే అర్పించారని విశ్వసిస్తున్నాము. ఓ యేసు ప్రభువా, గొప్పవారికి, పేదలకు, పెద్దలకు, పిన్నలకు అందరికీ ఒకే విందు తయారు చేశావని విశ్వసిస్తున్నాము. అప్పము ద్రాక్షారసములో వేంచేసి వచ్చి బలహీనమైన మాకు మీ వెలుగు, బలాన్ని ప్రసాదిస్తున్నారని విశ్వసిస్తున్నాము. మీ సువార్త ప్రకారము జీవించి మేము ఫలభరితమవుతామని ఆశిస్తున్నాము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.